దానికి 4 స్తంభాలు. ఆ 4 స్తంభాల్లో ఒక స్తంభం జర్నలిజం. ప్రజాస్వామ్యంలో పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, నాయకులు మారుతూ ఉంటారు, ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు. కానీ రాజకీయ నాయకులు ఈ వ్యవస్థ చేస్తున్నటువంటి తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడి ప్రజల హక్కుల సంరక్షణ కోసం పనిచేయాల్సిందే జర్నలిజం ప్రజాస్వామ్యంలో ఒక కీలకమైనటువంటి భూమికను పోషించేటువంటి వాడు. ప్రభుత్వాలు మారినాయి కాబట్టి గత ప్రభుత్వాల్లో వాళ్ళకి మద్దతు ఇచ్చినారనో, రేపు భవిష్యత్తులో ఇంకొకరికి మద్దతు ఇవ్వబోతున్నారనో పత్రికా సంపాదకుల మీద, ఎడిటర్ల మీద, జర్నలిస్టు మిత్రుల మీద కక్ష సాధింపు చర్యలు పాల్పడడం అనేది ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి అయినా సరైనది కాదనేది నా భావన. సాక్షి దినపత్రిక గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిందనేటువంటి ఆరోపణలు ఏమైనా ఉంటే వాటి మీద విచారణకు ఆదేశించాలి తప్ప యాజమాన్యాలని, ఆ యాజమాన్యం కింద పనిచేస్తున్నటువంటి సిబ్బందిని కక్ష సాధింపు చర్యలకి పాల్పడడం అనేది, పోలీసులు నోటీసులు ఇచ్చి పిలవడం అనేది ఆలోచించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణలో రాజకీయాలు, జ్యుడిషియరీకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో